హలో వెల్కమ్ టు మై ఛానల్. తనఖా భూముల పాస్బుక్లకు ఇప్పుడు విముక్తి కలిగిందని చెప్పాలి. ధరణి కారణంగా తనఖా భూముల పాస్బుక్లకు దూరమైన వేలాది మంది రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సదరు పాస్బుక్లను రిలీజ్ చేసే బాధ్యతలను రిజిస్టర్ అండ్ స్టాంపు డిపార్ట్మెంట్స్కి అయితే అప్పగిస్తూ గత నెల 13న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తనఖా చేసిన డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ లను రిలీజ్ చేసేందుకు భూపరిపాలన ముఖ్య కమిషనర్ నవీన్ మిత్తా గత నెల 13న సబ్ రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాస్బుక్ల కోసం కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది రైతుల కష్టాలైతే ఈ ఒక్క హామీతో అయితే తీరనున్నాయి. ధరణి రాకముందు భూమి తనఖా పెట్టి బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకున్న రైతులు రుణం చెల్లించిన తర్వాత తమ పాస్బుక్లను సబ్ రిజిస్ట్రార్ల నుంచి తిరిగి తీసుకునేవారు. అయితే ధరణి పోర్టల్ 2020 నవంబర్ 1న వచ్చినప్పటి నుంచి మార్టిగేజ్ చేసిన భూముల పట్టాదారు పాస్బుక్ల రిలీజ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయింది. వీటిని రిలీజ్ చేసే అవకాశం ధరణిలో పోర్టల్లో అయితే లేదు. అటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సాఫ్ట్వేర్లోనూ లేదు. దీంతో తీసుకున్న అప్పులు చెల్లించిన తర్వాత కూడా తమ పాస్బుక్ల కోసం కొన్ని వేల మంది రైతులు గత 3 ఏళ్లకు పైగా వేచి చూస్తూ ఉన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములను, ఇతర స్థిరాస్తులను వేరు చేసింది. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్, మార్టిగేజ్, పాస్ పుస్తకాల రిలీజ్ అధికారాలను తహసీల్దార్లకు అప్పగించింది. వ్యవసాయేతర భూములు, ఇతర స్థిరాస్తులపై అధికారాన్ని సబ్ రిజిస్ట్రార్లకు ఇచ్చింది. ధరణి కంటే ముందు అప్పుల కోసం తనఖా పెట్టిన భూముల పాస్బుక్లను రిలీజ్ చేసే ఆప్షన్ ధరణిలో లేకపోవడం వల్ల పాస్బుక్లను రిలీజ్ చేసే అధికారం తమకు లేదని తహసీల్దార్లు చేతులెత్తేశారు. అలాగే వ్యవసాయ భూములకు సంబంధించి వ్యవహారం తమ పరిధిలోనిది కాదంటూ సబ్ రిజిస్ట్రార్లు చేతులు దులుపుకున్నారు. దీని ఫలితంగా 2020 నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు పట్టాదారు పాస్బుక్లను రిలీజ్ చేసే ప్రక్రియ నిలిచిపోయింది. తీసుకున్న అప్పులు చెల్లించినప్పటికీ టైటిల్ డీడ్ పొందని రైతులు రాష్ట్రంలో దాదాపు 15,000కు పైగా ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో వీరందరికీ ఇప్పుడు ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.